పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పైలాన్ను ఆవిష్కరించారు. ఇక పంప్ హౌస్ కు సమీపంలో పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని గంటల వరకు ఈ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది? లలిత, ప్రస్తుతం పట్టిసీమ ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తుతం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడే పైలాన్ను ఆవిష్కరించి పట్టిసీమ ప్రాజెక్టు ప్రాంతంలో పైలాన్ను ఆవిష్కరించి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అయినా కొద్దిసేపటి క్రితమే అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సైట్ వద్దే నిర్మిస్తున్నటువంటి 24 పంప్ హౌసులకు సంబంధించినటువంటి పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు మంత్రి దేవినేని ఉమా. అలాగే ఇక్కడ స్థానికున్నటువంటి చీఫ్ ఇంజనీర్లు, అలాగే ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి కంపెనీ ఉన్నతాధికారులతో సహా అందరితో కలిసి ఆయన పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు సైట్ వద్ద దాదాపుగా 24 హెవీ డ్యూటీ పంపులు నిర్మిస్తున్నారు. దాదాపుగా 8,500 క్యూసెక్కుల నీటిని ఈ ప్రాంతం నుంచి రాయలసీమకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి కూడా ఇంజనీర్లకు ఆయన సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ద్వారా దాదాపుగా రాయలసీమకు నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ స్థాయిలో ఈ అత్యంత వేగంగా పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. దాదాపుగా వచ్చే ఏడాది నాటికల్లా దాదాపు 24 పంపుల ద్వారా కూడా దాదాపు పోలవరం కుడికాలువకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం అత్యంత వేగంగా ఈ పనులను పూర్తి చేయించి ఈ నెలాఖరులోగా నీటిని కనీసం 2 పంపుల ద్వారా అయినా సరే నీటిని కృష్ణా నదికి అనుసంధానించాలని చెప్పి ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం 24 పంపులు నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ సైట్ వద్దే ఆయన ఇంజనీర్లతో మాట్లాడుతున్నారు. అత్యంత వేగంగా ఈ పనులను పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం అధికారులను ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఇక్కడే ఈ ప్రాంతంలో నుండి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులను నిత్యం పర్యవేక్షిస్తూనే ప్రస్తుతం అతి త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యంగా చేస్తున్నట్టుగా కూడా ఆయన సీఎం కు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధన్యవాదాలు ధనుంజయ్. ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం పథకం పురోగతిని పరిశీలించారు. పంప్ హౌస్ సమీపంలో పనుల గురించి ఆరా తీశారు.